నేను ఒక వీడియో చూసానండి. అది ఏంటి అంటే, తండ్రిని నైట్ టైము రాత్రి 12 ఆ టైంలో తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతామంటే నడి రోడ్డు, అది హైవే రోడ్డు లాంటిది ఒక రోడ్డు. అక్కడ ఒక షాపులు కానీ ఏమీ లేవు. ఏవో 2 చెట్లు ఉన్నాయంట. ఆ చెట్ల దగ్గర వదిలేసారు. ఆయన వయసు ఉంటుందండి, ఒక 80 సంవత్సరాలు అలా ఉంటాయి. ఇంకా ఆయన కొంచెం బాగా వడిలిపోయినట్టు అయిపోయారు. పైకి లేవలేకపోతున్నారు. ఆ లేవలేని ఆయన్ని తీసుకొచ్చి ఆ చెట్ల దగ్గర, ఆ పొదల దగ్గర వదిలేసి నైటే వెళ్ళిపోయారు. పోనీ ఏమన్నా డబ్బు లేనోళ్ళు, ఆస్తి లేనోళ్ళు కాదండి. ఈయన ఆస్తులన్నీ వాళ్ళ పేరును రాయించేసుకుని ఈయన్ని తీసుకొచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారంట. అలా తెల్లవార్లు పాప దోమలు అయ్యి ఏం పాగుతున్నాయో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలి తెలీదు. ఒక ఊరు ప్రాంతం కూడా కనపడిన ప్రదేశం అంటండి. అలాంటి చోట వదిలేసారంట. తెల్లారి పొద్దున్న దారిని కార్లన్నీ అవన్నీ వెళ్తూ ఉంటాయి కదండి. అవి వెళ్ళినప్పుడు ఎవరో మనిషి ఉన్నట్టున్నారో, ప్రాణం ఉన్నట్టుందని ఎవరో ఒక అతను ఆగి ఏంటని చూస్తే ఈ పరిస్థితి ఇది. అతను ఏదో కొంచెం నీరసం వచ్చేసండి, ఏదో చిన్న మాట మాట్లాడుతున్నాడంట. అప్పుడు కొన్ని మంచినీళ్ళు పట్టించాళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి ఏంటంటే, నన్ను తీసుకొచ్చి నైట్ ఇక్కడ పడేసి వెళ్ళిపోయారమ్మా అంటే, వాళ్ళు రోజు కొడుతున్నారు, తిడుతున్నారు. అక్కడ తీసుకొచ్చి ఇక్కడ వదిలేసారు. పోన్లేండి, ఏదన్నాను ఇదైతే చచ్చిపోతాను, గొడవ వదిలిపోతుందండి, నేను పడలేనండి, నా పేరునున్నాయన్నీ వాళ్ళ పేర్లు పెట్టేసుకున్నారు, నేను అక్కడ పాస్ పోతున్నాను అంటున్నారు. ఇక్కడేమో అన్నం అని అడిగితే అన్నం అడుగుతున్నాడు, అత్తమాను అంటున్నారు. లేకపోతే కోడళ్ళు ఏమో కొడుకులు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన తర్వాత అలా అన్నాడు, ఇలా అన్నాడు అని చెప్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత కొడుతున్నారు. ఈ రకమైన బాధలు పడలేకపోతున్నానండి, నా భార్య లేదు అని చెప్పి బోరుమని ఏడ్చాడంట. అతను ఏడితే అక్కడ దగ్గరలో ఆశ్రమం ఏదో ఉంటే, అనాథాశ్రమం లాంటిది ఉంటే అక్కడికి తీసుకెళ్ళి ఈ కారులో తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసి కొన్ని డబ్బులు చేతిలో ఉంచుకోమని ఇచ్చి ఒక పంచి అది కొని ఇచ్చాడంటండి అతను. ఆ కారు అతను అంటే మానవత్వం మంట కలిసిపోయినట్టే కదా. ఏ రకంగా ఇలా చేస్తారండి అసలు? అంత దారుణం ఉంటుందా? అర్ధరాత్రి 12 ఆ టైంలో అలా చీకట్లో వదిలేసారు కదా, ఏమైపోతాడు? రేపొద్దున్న వీళ్ళ పిల్లలు వీళ్ళని వదిలేరా? ఇదే పరిస్థితి వస్తుంది కదండి. మనం ఏది చేస్తున్నామో అదే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఎప్పుడో అనేవారు, ఇప్పుడు అలా కాదండి. భగవంతుడు అనేవాడు కూడా ఒకడు ఉంటాడు. కొంచెం మంచి చెడ్డ ఆలోచించాలి అంతే తప్ప మరీ ఏదో అన్నట్టు చేయకూడదు. తెల్లారి తండ్రి ఏడని అడిగితే చుట్టుపక్కల వాళ్ళకి ఏం చెప్తారో, ఏం చెప్పి బతుకుతారో తెలీదు. అది బాధ కదిలించేసి అతను కళ్ళం నీళ్ళు పెట్టుకుని పాపం తీసుకెళ్ళి అక్కడ దిగబెట్టి వచ్చాడు అనమాట. ఇంకేదో ఆశ్రమంలో ఉన్నన్నాళ్ళు ఉంటాడు అనుకోండి.